నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుది శ్వాస శోకసంద్రంలో తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టిన ప్రతి రంగంలో చెరగని ముద్ర మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం నిరంతర శ్రమ మాతృభాష పరిరక్షణకు ఎనలేని కృషి రేపే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం తరలిరానున్న అతిరథ మహారథులు భద్రతా బలగాల చేతుల్లోకి ఢిల్లీ మంత్రివర్గ కూర్పుపై బూటకపు వార్తలు నమ్మొద్దన్న మోదీ బ్రేకింగ్ న్యూస్తో దేశం ముందుకు నడవదన్న ప్రధాని నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఫలితాలపై సమీక్షించనున్న హస్తం పార్టీ నేతలు సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం వైకాపా వీర విధేయ అధికారులపై ప్రభుత్వం వేటు సిఐడి ఏడీజీ సంజయ్ రఘురామరెడ్డి సహా నలుగురు బదిలీ ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నేరపూరిత కుట్ర చేశారని అభియోగాలు సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో తేలిన ఫలితం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన స్వర్గస్థులయ్యారు. బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ, కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే, ఎప్పుడూ కొత్తదారి. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన, మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన, చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజాలను సృజించిన, అద్భుత ఫిలిం సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపారం, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెక్కుచెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్కా చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన మహా సామ్రాజ్యం రామోజీ గ్రూప్. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు. విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపు బాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజా హృదయాల్ని గెలుచుకున్నారు. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడిన, మాతృభాష పరిరక్షణకు నడుం కట్టిన ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా, భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, లెక్కలేనంత మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు. ఉషోదయంతో సత్యం నినదించుకాక అంటూ తెలుగు వాక్యళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు, క్షణం క్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ,
యావత్ భారతావనికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్, దుక్కి దున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ అన్నీ రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే. నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపొడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ గారిల్లు. 1936వ సంవత్సరం నవంబర్ 16 పెద్ద అక్షరాలతో రాసుకోవలసిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టినరోజు అది. 2 అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాలరామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి. పంతొమ్మిది 1951లో రామోజీ హైస్కూల్ చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మకర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీ మరీ ఇష్టం. ఆగస్టు 19 రామోజీ జీవితంలో కొత్త మలుపు. యుక్త వయసు రావడంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది. కృష్ణా తీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి. రామోజీరావు రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తన పేరు కొంచెం ఆధునికంగా ఉండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవడం కాకతాళీయమే. వివాహ అనంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు. దక్షిణ ఢిల్లీ కరోల్బాగ్లో నివసించారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తాను చేసే పని 10 మందికి ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ ఢిల్లీలో ఉద్యోగ పర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారక మంత్రమైంది. చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీరావు లాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో ఖచ్చితత్వంతో ఖాతాదారులో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది.
ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం, విశ్వసనీయత ఈ 3 మార్గదర్శికి 3 మంత్రాక్షరాలు. అవే మార్గదర్శిని దేశంలోని అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4100 మందికి పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి. మార్గదర్శితో రామోజీరావు విజయయాత్రలో తొలి అడుగుపడింది. అయినా ఆయన ఏనాడు మూలాలకు దూరంగా వెళ్లలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత. 1969లో మీడియా రంగంలో తొలి అడుగు వేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు. మూస విధానాలు దాటి ఏనాడు ప్రయోగాల జోలికి వెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్త బాట పట్టించింది. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో ప్రజల పక్షాన అక్షర యుద్ధంతో ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవలసిందే. మారుమూల ప్రాంతాల వారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకు, మరుసటి రోజు ఉదయం వరకు వేచి చూడాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా రోజు సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తరువాతి కాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి. జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తన చుట్టూ జరిగే చిన్న చిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తరువాతి కాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చారో ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు. స్వచ్ఛ భారత్, సుజలాం సఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జల సంరక్షణ కోసం ఊరు వాడను ఏకం చేశారు. ఇలా దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాది మంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగువారందరినీ వార్తా, విజ్ఞాన, వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది. భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశదేశాలకు పరిచయం చేశారు రామోజీరావు. 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. పచ్చళ్ల నుంచి చిరుతిళ్ల వరకు వందల రకాల ఉత్పత్తులతో, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందింది ప్రియా ఫుడ్స్. ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు దక్కించుకుంది. టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీ, మీ టీవీ అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్గా విస్తరించారు.
ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్థం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తి కిరీటంలో చేరాయి. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సరికొత్త ఒరవడి సృష్టిస్తే బుల్లితెర విషయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఈటీవీ. వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని అలరిస్తోంది. పాడుతా తీయగా అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించటమైన ఈటీవీలో వచ్చే షోస్ మట్టిలో మాణిక్యాలను వెలికితీసే వేదికలు. పాడుతా తీయగా, ఢీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా తమ నైపుణ్యాలను ప్రపంచానికి తెలియచెప్పుకుని అవకాశాలు పొంది వినోద ప్రపంచంలో రారాజులుగా వెలుగొందుతున్న సామాన్యులు ఎందరో. సరదా కబుర్లు, సుస్వరాల జల్లుతో నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీరావు ప్రారంభించిన మరో వేదిక ఎఫ్ఎం రేడియో. అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని 4 ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్గా మారింది ఈ ఎఫ్ఎం. ఇలా రేడియో, పత్రిక, టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీరావు 2019లో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ను ప్రారంభించారు. ఇదే తరహాలో ప్రేక్షకుల అరచేతిలోనే వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించేలా అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్లతో ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చారు. వెండి తెరపైన రామోజీరావు ముద్ర అజరామరం. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే భావాలని నిరూపించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. స్ఫూర్తిదాయక, సమాజహిత కథే కథానాయకుడిగా సాగే తన చిత్రాలు చైతన్య దీపాలని, ప్రగతి రథచక్రాలని ఎలుగెత్తారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా రామోజీరావు పరిచయం చేసిన వారిలో ఎంతో మంది నటులు అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్నారు. రామోజీరావు కన్న ఓ కళ భారతీయ చలనచిత్ర రంగం స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది. ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ యావత్ సినీ జగత్ హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకే చోట అందిస్తూ రామోజీరావు నిర్మించిన చిత్రనగరి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నీస్ రికార్డు సాధించింది. అనుక్షణం ప్రజాహితం రామోజీరావు అభిమతం. అక్షరాలే అస్త్రాలుగా ప్రజా చైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు. 1977లో దివిసీమ ఉప్పెన దెబ్బకు నామరూపాలు లేకుండా పోయిన పాలకాయ తిప్పలో నిర్మించిన 112 ఇళ్లు, 1996లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లోని తుఫాను బాధిత పల్లెల్లో కట్టించిన 42 పాఠశాల భవనాలు, 1999లో ఒడిశాలోని కొనగుళ్లిలో తుఫాను పీడితుల కోసం నిర్మించిన 60 నివాసాలు, 2001లో గుజరాత్ భూకంపం, 2004లో తమిళనాడులో సునామీ విధ్వంసం తర్వాత కట్టించిన ఇళ్లు రామోజీరావు సేవా నిరతికి సాక్ష్యాలు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్లోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్తుల జీవన శైలిని మెరుగుపరిచింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్లో కట్టించిన పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు. మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం రామోజీరావు చేపట్టిన మరో మహాయజ్ఞం. పరాయి భాషలపై మోజు, తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థం చేసే దుస్థితి మధ్య అమ్మ భాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటి చెప్పే బృహత్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. లాభాపేక్ష లేని రామోజీ ఫౌండేషన్ ద్వారా తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయంకా యుద్ధవీర్ పురస్కారాలు అందుకున్నారు.
1986లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆయన్ను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2015 సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించటం ఆ సాటిలేని కృషి వలుడికి లభించిన సముచితమైన గౌరవం. భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో మోదీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్లో భద్రతా సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్ను అమలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూన్ 9, 10 దేశాల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథులు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, మారిషస్, సీషెల్స్ దేశాల అధినేతలను ఆహ్వానించగా దేశానికి చెందిన ప్రముఖులు, ఎన్డీఏ ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సినీ క్రీడా రంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపారు. ఇంకా కొంతమందిని కూడా ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు, పోర్టుఫోలియోలు అంటూ వ్యాప్తి అవుతున్న బూటకపు వార్తలను నమ్మవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపికలకు స్పష్టం చేశారు. ఇండియా కూటమి నేతలు అలాంటి బూటకపు వార్తలను వ్యాప్తి చేసే అవకాశం ఉందని, అందులో వారు డబుల్ పీహెచ్డీ చేశారని మోదీ ఆరోపించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ గత 2 రోజులుగా టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. తమకు ఉన్న పరిచయాలతో ఎవరైనా మిమ్మల్ని మంత్రులను చేయిస్తామని వస్తే వారిని నమ్మొద్దని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై నేడు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC కీలక సమావేశంలో పార్టీ నేతలు సమీక్షించనున్నారు. ఢిల్లీలోని హోటల్ అశోకాలో ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఈ విస్తృత సమావేశానికి వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు, PCC అధ్యక్షులు హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ వివరిస్తారు. ఈ సందర్భంగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే CWC సభ్యులకు, ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖుల భేటీకి హాజరవుతారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5:30 గంటలకు కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 1,50,000 ఓట్లతో గెలిచిన మల్లన్నకు రిటర్నింగ్ ఆఫీసర్ దాసరి హరిచంద్ర ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యేలు బేర్ల ఐలయ్య, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మల్లన్న ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. వైకాపా పాలనలో బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ నానక్రమ్మగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్ హయాంలో మద్యం దోపిడీకి వాసుదేవరెడ్డి సారథిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన వివాదాస్పద ఐపీఎస్లపై బదిలీ వేటు పడింది. సిఐడి ఏడీజీ ఎన్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వీరిద్దరూ పలువురు తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. వైకాపా విజయానికి వీలుగా రఘురామరెడ్డి పనిచేశారని గతంలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.